హాయ్ ఫ్రెండ్స్, మనం సిద్దిపేటలోని మన తెలంగాణలోని సిద్దిపేటకు అయితే మనం వచ్చేసాం ఫ్రెండ్స్. మన సిద్దిపేటలోని మనం ఒక గొప్ప ప్రవక్త, ముస్లిం ప్రవక్త అయిన మన ఒక టెంపుల్ మనం చూడడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే మనం అక్కడ బోర్డు చూడొచ్చు, నయాబ్ ప్రభు చిత్తి ఆశ్రమం అని మనకు అక్కడ బోర్డు అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. మన సిద్దిపేటకు వస్తే మన నడి బొడ్డునే ఇది టెంపుల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనం దీని గురించి మరిన్ని విషయాలు, ఈ టెంపుల్ ఎలా ఉంటుంది, ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంది మనకు మేము చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అలాగే ఫ్రెండ్స్, మనం సిద్దిపేటకి అయితే వచ్చాం కదా, ఇది మన రెండో టెంపుల్ మనం వచ్చేసాం. అదేవిధంగా మన ముస్లిం ప్రవక్త అయిన మహమ్మద్ అఫ్జల్ మన టెంపుల్కి అయితే వచ్చేసాం. అతని టెంపుల్ చూద్దాం రండి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మహమ్మద్ ఫాజిల్ అఫ్జల్ అనే మన ప్రవక్త వాళ్ళ టెంపుల్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇదిగో అతని సమాధి అయిన ప్లేస్ ఫ్రెండ్స్. ఇక్కడ మన ఈ తలుపును తీసిన వెంటనే, ఇక్కడ తలుపును తీసినట్టయితే ఇక్కడ ఒక ద్వారం అనేది ఉంటుంది. టెంపుల్కు మధ్యలోకి అతన్ని సమాధి చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ డోర్లు తీయడం ప్రతి అమావాస్య రోజు మనకి డోర్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. అలాగే అక్కడ అతన్ని ఇక్కడ భూస్థాపితం చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది అక్కడ సమాధి కట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ప్రతి అమావాస్య రోజు ప్లస్ ప్రత్యేకంగా మన బాగలేని వారు కానీ, దయ్యాలు పట్టిన వాళ్ళు కానీ, ఎలాంటి శోధనలు ఉన్న వాళ్ళైనా కానీ ఇక్కడికి వచ్చి తాళాల గుత్తి కట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఇక్కడికి వచ్చి భక్తులు మంచిగా అని లక్షలాది మంది చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇది మీరు సిద్దిపేట అయితే కంపల్సరీ టెంపుల్కు విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఈ యొక్క ప్రవక్త టెంపుల్ చూడండి ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా కట్టడం ఉందో మీరు చూడండి ఫ్రెండ్స్. లోపల ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, అసలు నాకైతే కళ్ళు చెదిరిపోయాయి ఫ్రెండ్స్. ఒక ప్రవక్త యొక్క సమాధి ఇంత గ్రాండ్గా కట్టడం అనేది అసలు నాకైతే నమ్మలేక అనిపించలేదు. రోడ్డు నుంచి వెళ్తుండగా మనకు సింపుల్గా అనిపించవచ్చు, లోపలికి వస్తే మీరు మిరాకిల్ చూడొచ్చు. అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. టెంపుల్ అయితే చాలా అదిరిపోయింది. మీరు చూడండి ఫ్రెండ్స్, ప్రతి అద్దాలతోటి మొత్తం నిర్మించారు, స్టోర్స్తో నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఇలాగే చూడండి ఫ్రెండ్స్, మన ప్రవక్త అయిన గురువు గారిది మనకు సమాధి చూసినట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ పాలరాతితోటి నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు. మన ప్రవక్త యొక్క సమాధి చూసాం కదా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మొత్తం పాలరాతితోటి కట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రెండ్స్ మీరు దయ్యాలు పట్టిన వాళ్ళు కానీ, ఎలాంటి పూజలకు మోసాలకు గురైన వాళ్ళు ఇక్కడ కట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ కట్టడం వల్ల, అక్కడ తాళాలు గుర్తు కట్టడం వల్ల వాళ్ళ కుటుంబాల క్షేమం జరుగుతుందని జనాలు నమ్మకం ఫ్రెండ్స్. అసలు టెంపుల్కి వచ్చిన తర్వాత మాకు చాలా అద్భుతంగా అనిపించింది ఫ్రెండ్స్. ఒకసారి టెంపుల్ అంతా మీరు విజిట్ చేయండి. కంపల్సరీ మీరు సిద్దిపేటకు వచ్చినట్టయితే ఈ టెంపుల్ చూడొచ్చు. మొత్తం గ్లాస్తో నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి. అలాగే ఫ్రెండ్స్, మనము ఈ ప్రవక్త యొక్క సమాధి ముందు కొంచెం ముందుకెళ్తే ఇతని కుమారుడు మరణించడం జరిగింది ఫ్రెండ్స్. అతని కుమారుడు మందిరం కూడా మీకు చూపిస్తాను. ముందు నాతో రండి ఫ్రెండ్స్. చూచారు కదా, మన మహమ్మద్ ఫాజిల్ అఫ్జల్ గారి ప్రవక్త యొక్క సమాధి గుడి మనం చూడొచ్చు. ఎంత బాగుందో చుట్టూ ఒకసారి విజిట్ చేయండి, మీకు ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. ఎందుకు చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడొచ్చు. ఫ్రెండ్స్, మన ప్రవక్త అయిన అతని సమాధి దగ్గరికి వచ్చినప్పుడు ఫ్రెండ్స్, అక్కడ మనకు చూడొచ్చు, అక్కడ పరంపర నామ వలి ప్రార్థన అని అక్కడ ఉంది ఫ్రెండ్స్. ఇవన్నీ మనం చూసుకోవచ్చు. ఖురాన్లో మనకి ఇవన్నీ ఉంటాయంట ఫ్రెండ్స్. ఇవన్నీ మనం చదువుకుంటూ ఇక్కడ ప్రార్థన చేసుకుంటూ ఇక్కడ మొక్కుకొని భక్తులందరూ వెళ్తున్నారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇక్కడ డోర్లు ఓపెన్ చేస్తారు ఫ్రెండ్స్. ప్రతి అమావాస్య రోజు, ఆదివారం రోజున ఈ డోర్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ లోపలికి తవ్వడం జరిగింది. ఇక్కడ మన సమాధి కింద మనకు ప్రవక్తను భూస్థాపితం చేయడం జరిగింది ఫ్రెండ్స్. ప్రతి అమావాస్య రోజు ఈ తలుపులు తీయడం జరుగుతుంది. భక్తులు ఏమైనా బాగాలేని వారు ఉంటే ఇక్కడ తాళాలు గుత్తి కట్టి అతని డోర్ల కింద ఇక్కడ కట్టించుకుంటారు ఫ్రెండ్స్. ఒకసారి చూడండి అసలు ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా ఉందో టెంపుల్. మీరు కంపల్సరీ టెంపుల్ విజిట్ చేయండి. ఈ ప్రవక్త అయిన మహమ్మద్ అఫ్జల్ గారిది మనం సమాధి చూడవచ్చు. ఈ టెంపుల్ ఎంత అద్భుతంగా నిర్మించారంటే ఫ్రెండ్స్, చూడండి, 1000 కళ్ళు కూడా సరిపోవట్లేదు ఫ్రెండ్స్. ఇవి
ఫ్రెండ్స్ ఇక్కడ మన టెంపుల్ చూసుకున్నట్టయితే టెంపుల్ సైడ్ భాగంలో రైట్ సైడ్కి మనకు వచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ సత్రములు కూడా నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ భక్తులు ఎవరైనా వచ్చినట్లయితే ఇక్కడ సత్రాలు ఫ్రీగా వాళ్ళకు భోజనాలతో సహా ఫ్రీ సత్రాలు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇవన్నీ సత్రాలు ఫ్రెండ్స్ భక్తులు ఉండడానికి. ఫ్రెండ్స్ ప్రతి శుక్రవారం రోజు భక్తులు అనేక మంది ఇక్కడ విజిట్ చేస్తున్నారని చెప్తున్నారు ఫ్రెండ్స్. మీరు కంపల్సరీ టైం ఉంటే ఇక్కడ కూడా మీరు విజిట్ చేయండి. అద్భుతమైన ప్లేస్ ఫ్రెండ్స్. నాకైతే చాలా చూడముచ్చటగా అనిపించింది, అసలు కళ్ళు జరిపోలే ఫ్రెండ్స్. ఇక్కడ ప్రతి ఒక్క భక్తులకు ఫ్రీగా మనకు అన్నప్రసాదం లభిస్తుంది ఫ్రెండ్స్. చూడొచ్చు మనము ప్రవక్త అయిన మన మహమ్మద్ వారి సమాధి ముందుకు వస్తే ఇక్కడ వాళ్ళ అబ్బాయి వాళ్ళ సమాధి కూడా నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా నిర్మించారు అసలు. ఇది కొంచెం కట్టడం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఇంకా రిపేర్లో ఉంది. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇది వాళ్ళ అబ్బాయి వాళ్ళ సమాధి కట్టించడం జరుగుతుంది ఫ్రెండ్స్. వాళ్ళ 3 తరాలు, ఈ 3వ తరం వారు మన ప్రవక్త అయిన కొడుకు వారి సమాధి ఫ్రెండ్స్. ఇది వీళ్ళ అబ్బాయి వీళ్ళ కొడుకు నిర్మించడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి టెంపుల్ అయితే మీరు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ప్రత్యేకంగా ప్రతి అమావాస్య రోజు దయ్యాలు కానీ వెలగొట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. పిశాచాలు పట్టిన వాళ్ళు, దయ్యాలు పట్టిన వాళ్ళు కానీ, ఎవరు ఆరోగ్యం బాగాలేని వాళ్ళు కానీ, అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులతో ఎలాంటి అప్పుల పాలు కానీ అలాంటి ఏమైనా ఉన్నట్లయితే ఇక్కడ విజిట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ప్రతి అమావాస్య రోజు ఇక్కడ నిద్ర చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇదంతా ప్రవక్త వాళ్ళ సోదరులది కానీ వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళని సమాధులు ఫ్రెండ్స్. వాళ్ళ చూడవచ్చు మీరు ఫ్రెండ్స్. ఇది సిద్దిపేట నుంచి, మన సిద్దిపేట బస్ స్టాండ్ నుంచి 2 కిలోమీటర్స్ లోపల మనకు ఈ టెంపుల్ అయితే మనకు ఉంటుంది ఫ్రెండ్స్. కంపల్సరీ విజిట్ చేయండి. సమాధులన్నీ ఇక్కడ నిర్మించడం జరిగింది. ఆయనతో పనిచేసిన ప్రతి ఒక్కరి సమాధులు ఆయన ఇక్కడే నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మంచి స్టోన్స్తో నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్. మనం వీడియో చూసినట్లయితే అసలు ఎక్కడ మనం హిందూ దేవస్థానాలకు పోయినా కూడా మనకు ప్రసాదాలు కానీ కొబ్బరికాయలు కానీ మనకు పైసలకు అమ్మడం జరుగుతుంది ఫ్రెండ్స్. కానీ ఇక్కడ ఈ టెంపుల్కి వచ్చిన వాళ్ళకైతే ఫ్రీగా ఫుడ్ పెట్టి ఫ్రీగా షెల్టర్స్ ఇచ్చి ఇక్కడ భక్తులను ఉంచుకుంటారు ఫ్రెండ్స్. అసలు ఎంత అద్భుతమైన ప్లేస్ అంటే నాకు చాలా నచ్చింది ఫ్రెండ్స్. మీరు కంపల్సరీ సిద్దిపేటకు వచ్చినట్లయితే ఈ టెంపుల్ విజిట్ కాండి. ఈ ప్రవక్త యొక్క సమాధి దగ్గర మనం ప్రేయర్ చేసుకోండి. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనం దీపాలు కూడా వెలిగించవచ్చు. ప్రతి శుక్రవారం రోజు ఇవన్నీ దీపాలు వెలిగిస్తారట ఫ్రెండ్స్. ప్రతి శుక్రవారం రోజు భక్తులు వచ్చి ఈ దీపాలన్నీ వెలిగించి ప్రవక్త దగ్గర ప్రార్థనలు పాల్గొని వెళ్ళిపోతారంట ఫ్రెండ్స్. మనం వీలైతే మరొక శుక్రవారం రోజు మనం కంపల్సరీ రావడానికి ప్రయత్నం చేస్తాము. మిగతా విషయాలు కూడా మీకు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనం స్వామి ప్రవక్త యొక్క సమాధి అయితే చూసాం కదా. ఇందులో నుంచి కొంచెం మనం వెనకకు వచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ షెల్టర్ అయితే మనకు ఏర్పాటు చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం భక్తులు ప్రతి సోమవారం కానీ అమావాస్య రోజు కానీ ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చినప్పుడు మనకి అంత విశాలంగా పడుకోవడానికి, తినడానికి, ఇక్కడ మనకు భోజనానికి ఇక్కడ హాల్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఫ్యాన్లు అవన్నీ నడుస్తున్న ఫ్రెండ్స్. మంచి ప్రశాంతమైన ప్లేస్, ఒకసారి విజిట్ చేయొచ్చు. అదేవిధంగా ఫ్రెండ్స్ మన ముస్లిం సోదర్స్ ఎవరైనా ఫ్రెండ్స్ లోకల్ వాళ్ళు, మన ముస్లిమ్స్ వాళ్ళందరూ ఇక్కడ వివాహాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మన పెళ్ళిళ్ళు కూడా అవుతాయని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు ఫ్రెండ్స్. మనం చూడొస్తారు సార్. చూడండి, ప్రవక్త యొక్క సమాధి అయితే చూసాం కదా. ఇక్కడ సమాధి పక్కన వచ్చినట్లయితే మనకి ఇక్కడ మర్రి చెట్టు అవపడుతుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ ముడుపులు కూడా కట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. మన పిల్లలు కాని వారు కానీ, దయ్యాలు పట్టిన వాళ్ళు కానీ ఇక్కడ ముడుపులు కడతారు ఫ్రెండ్స్. మన ముస్లిం ప్రవక్త అయిన అతని టెంపుల్కి అయితే వచ్చేసాం కదా. ప్రతి సంవత్సరంకి పెద్దరమాస రోజున మనకు ఇక్కడ 5 రోజుల జాతర జరుగుతుందని ఇక్కడ భక్తులు చెప్తున్నారు ఫ్రెండ్స్. మరి కంపల్సరీ విజిట్ చేయండి. 5 రోజుల జాతరకు మీరు రావాల్సింది మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఫ్రెండ్స్ మనం చూడవచ్చు కదా, అతని తండ్రి యొక్క సమాధి, అతని కొడుకు యొక్క సమాధి, ఇప్పుడు 3వ తరం అబ్బాయి ఉన్నాడు కదా, అతను ఇవన్నీ కట్టించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న బాగోగులన్నీ చూసుకొని ఇక్కడికి వచ్చే భక్తుల అవసరాలన్నీ చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ పెద్దరమాస రోజు అతని ఆశీర్వాదం తీసుకోవాలి, అతని దగ్గర మేము ఉండాలని చాలామంది భక్తులు అయితే లక్షల్లో ఇక్కడ జనాలు అయితే వస్తున్నారని ఇక్కడ భక్తులు చెప్తున్నారు ఫ్రెండ్స్. మీరు కంపల్సరీ ప్రతి సంవత్సరానికి పెద్దరమాస రోజున మీరు కంపల్సరీ 5 రోజుల జాతరకు మీరు కంపల్సరీ విజిట్ చేయండి.